అట్టహాసంగా అలంకరించిన పెళ్లి పందిట్లో పూర్ణిమ పెళ్లి కూతురిగా, బలరాం పెళ్లి కొడుగ్గా అగ్నిసాక్షిగా ప్రదక్షిణలు చేస్తున్నారు. వధూవరుల తోడుగా పూర్ణిమ తల్లిదండ్రులు నేహాల్ చంద్, గాయత్రి, రెండో వైపు బలిరాం తల్లిదండ్రులు మన్సారాం సంతోషీలు పురోహితుడి మంత్రోచ్చారణ మధ్యన పెళ్లి తతంగాన్ని నడిపిస్తున్నారు. ఒక తండ్రి ప్రాణాల కన్నా మినగా ప్రేమించిన తన కూతుర్ని వివాహం అనే బంధంతో పరాయింటికి పంపించేస్తాడు. అలాగే ఆడపిల్ల తల్లిదండ్రుల అభిమతానికి తల ఒగ్గి తనకి శ్రీరాములు లాంటి భర్త లభిస్తాడనే ఆశతో అత్తారింట్లో అడుగుపెడుతుంది. మావగారి రూపంలో తండ్రిని, అత్తగారి రూపంలో తల్లిని, మరిది రూపంలో తమ్ముణ్ణి, ఆడపడుచు రూపంలో అక్కయ్యని చూసుకుంటూ పుట్టింటి లోటుని అత్తారింట్లో మర్చిపోవాలనుకుంటుంది. కానీ ఆ కొత్త కోడలికి స్వాగతంగా అక్కడ ఏం లభించింది? ఇంతేనా? ఈ కాస సామానా తెచ్చింది? ఇవేమన్నా తక్కువ? మొదటిసారికి ఈ సామాన్లు చాలేవోయ్. మతి బలుపు బాగా పెరిగిపోయింది. ఇది వరకు తెచ్చినప్పుడు ఇంతకన్నా రెట్టింపు సామాన్లు తెచ్చి దాదాపు 6-7 లక్షల విలువైన సామాన్లు తెచ్చింది. అవును, ఈ పెళ్లి హడావుల్లో నేను పాత సంగతులు మర్చిపోయాను సుమా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేస్తాం? ముందు మన బలిరాముని పిలవండి. ఇప్పుడా? ఇప్పుడే. ఈ సమయంలో వాడు కొత్త కోడలతో హాయిగా తన గదిలో ఉండి ఉంటాడు. అందుకే చెప్తున్నాను, వెంటనే పిలవమని. ఇంత తక్కువ కట్నం తెచ్చిన కోడలి పిల్ల అత్తారింట్లో తన మొదటి రాత్రి మొగుడుతో కాదు, ఒంటరిగా, పూర్తిగా ఒంటరిగా గడపాలి. ఏంటి? ఇంకా అలా నించుని కబుర్లు చెప్తుంటారా? వెళ్ళి పని చేస్తారా? వెళ్ళండి. అదేంటి పూర్ణిమ, నువ్వు ఏడుస్తున్నావా? ఇలా ఏడవడం అనేది ఉంది చూసావా, అది చాలా పాత పద్ధతి. ఇంకేడు పాపు. అయినా నువ్విప్పుడు పుట్టింట్లో లేవు, అత్తారింట్లో ఉన్నావు. ఏడవడానికి జీవితం అంతా ముందుంది. ఇంకిప్పుడు ముద్దొచ్చి నీ నగుమము చూపిస్తావా? నేను ఇప్పుడే వస్తాను. బలిరామ్, బాబు బలరాం. ఈ సమయంలో మీరు ఒకసారి బయటికి రా. ఇప్పుడా? ఏంటమ్మా, ఏం సంగతి? చూడు బాబు, మీ మావగారు నిహాల్ చందు మరీ పిసునుగట్టులా ఉన్నాడే. పెద్ద పెద్ద కబుర్లు చెప్పాడు గాని ఆకాశంలో విమానం చూపించి చేతులు సైకిల్ పెట్టేశాడు. అమ్మా, దానికి నేనేం చేయను? ఇచ్చి పుచ్చుకోవాలనేది మీరు చూసుకుంటున్నారు కదా. వాళ్ళని ఎంతగా పిండాలో మీరే తేల్చుకోండి, నేనేం చేయను. సరిగ్గా చెప్పావు బాబు, కానీ ఈసారి మన ఎత్తులు కొంచెం వేరే విధంగా వెయ్యాలి. అవును బాబు, ఈసారి మన ఆట వేరే విధంగా ఉండాలి. నేను చెప్పేది విను. అవునమ్మా, అర్థమైంది నాకు. అంటే ఇప్పుడు పూర్ణిమని పుట్టింటికి పంపించాలి. గాయత్రి, ఆ అమ్మాయి పెళ్ళైపోయింది. ఓ పెద్ద చింత, గుండెల బరువు దిగిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉందనుకో మనసులో.
అదేంటి నీకేమైంది? మన అమ్మాయికి మనం చాలా అన్యాయం చేశామేమో అనిపిస్తోందండి. పడ్డామేమో అనిపిస్తోంది. అలాంటిదేంటి గాయత్రి, ఏం తొందరపడ్డాం మనం? మీకు తెలుసుగా పూర్ణిమ రమేష్ని ఇష్టపడేదేమో. రమేష్ కూడా పూర్ణిమని ఇష్టపడ్డాడు. వాళ్ళిద్దరు మనం చేయగలిగితే ఎంత బాగుండేదో మీరే చెప్పండి. దాని తల్లిని నేను. దాని మనసు బాగా తెలుసండి నాకు. ఈనాటికి పూర్ణిమ చెప్పిన సంగతులు గుర్తుకొస్తున్నాయి నాకు. నాన్న నాన్న నేను రమేష్ని నాతో పాటే తీసుకొచ్చాను. రమేష్, నమస్కారం సార్. నాన్న మరోసారి రమేష్తో మాట్లాడి చూస్తే మీకే తెలుస్తుంది నా సెలక్షన్ ఏమాత్రం తప్పు కాదని. మేము ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకుంటున్నాం నాన్న. ఇతనితో నేను సుఖంగా ఉంటాను. పూర్ణిమ, నా పరువుని మంట కలపడమే నీ లక్ష్యమా? బలరాంతో నిశ్చితార్థం జరిగిపోయింది కదా. నిశ్చితార్థమే కదా నాన్న, పెళ్లి కాదు కదా. రద్దు చేసుకుందాం నిశ్చితార్థం. ఏంటి, రద్దు చేసుకుందామా? ఓ ప్రశ్నకి జవాబు ఇవ్వగలవా నువ్వు? ఈ సంబంధం గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడెందుకు నోరెప్పలేదు నువ్వు? ఆ సమయంలో ధైర్యం సరిపోలేదు నాన్న. ఎందుకో భయం వేసింది మీరంటే. ఇప్పుడు అంత ధైర్యం వచ్చేసిందా నీకు? భయం గాలికి ఎగిరిపోయిందా? ఏ మొహం పెట్టుకుని వాళ్ళని కాదనగలను? నువ్వే చెప్పు. మా అమ్మాయి ఎవరినో ప్రేమిస్తోంది, అతను ఎవరో కూడా నాకు తెలీదు అని చెప్పనా? అతని కుటుంబం గురించి అసలు తెలీదు అని చెప్పనా? నలుగురు నన్ను అడిగితే ఏం చెప్పను? మీ అమ్మాయి ఇంకొకరిని ప్రేమిస్తోందని తెలిసి ఈ సంబంధం ఎందుకు కుదిర్చావంటే, నిశ్చితార్థం ఎందుకు చేశావంటే ఏం చెప్పను? వాళ్ళకేం సమాధానం ఇవ్వగలను? బొమ్మలాట అనుకున్నావా ఇది? అందరూ నన్ను చూసి మొహం మీద నవ్వుతారు, వేళాకోళం చేస్తారు. చివరికి మనం మొహం చూపించడానికి కూడా మనస్కరించదు. ఈ సంబంధం, జరిగిన నిశ్చితార్థం రెండు కుటుంబాల పరువుకు సంబంధించింది. ఒకటి మాత్రం నువ్వు శ్రద్ధగా విను. అమ్మాయి అంటే తల్లిదండ్రులకి ప్రాణం అయ్యి ఉండొచ్చు. అదే విధంగా వాళ్ళ పరువు కూడా తన చేతుల్లోనే ఉంటుంది. పరువు పోతే జీవితంలో ఎంత డబ్బున్నా వ్యర్థం అనిపిస్తుంది. నీ పెళ్లి అతనితోనే అవుతుంది, మన్సారాం కొడుకు బలిరాంతో. నువ్వు కనుక నాకు వ్యతిరేకంగా అడుగు వేశావంటే నా ప్రాణాలు పోవడానికి నువ్వే కారణమవుతావు, తెలుసా? దొరగారు, నీకే కనుక నీ తల్లిదండ్రులు మంచి సంస్కారం నేర్పినట్లయితే ఈ రోజు తర్వాత మా అమ్మాయి పూర్ణిమని మళ్ళీ కన్నెత్తి కూడా చూడవు, తెలిసిందా? నువ్వు వెళ్ళొచ్చు. నాన్నగారు, చూడు గాయత్రి, నేను ఏం చేసినా ఏం ఆలోచించినా అది పూర్ణిమ భవిష్యత్తు కోసం, తన మంచి కోసమే చేస్తాను. ఈ రోజుల్లో మంచి సంబంధాలు ఎక్కడున్నాయి? ఆడపిల్లలు అమ్మమ్మలు అయిపోతున్నారు తగిన కుర్రాడి కోసం చూస్తూ. మనం చూసిన సంబంధానికి ఎంత కట్నం ఇచ్చామంటే దానికి వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. అరే, ఈ టైంలో ఎవరబ్బా? చూసొస్తా. నాకు అరే పూర్ణిమ, నువ్వా? ఏమైందమ్మా? అల్లుడేరి? లోపలికి రానా? రామా, లోపలికి రా. అమ్మా, పూర్ణిమ, అంతా బానే ఉందమ్మా? అంతా బానే ఉంది. పూర్ణిమ, నువ్వు ఒక్కదాని వచ్చావేంటి? అది అంతా కులాసనేమ్మా? అమ్మా. హలో బావగారు, నేనండి. అదే మనసారావుని మాట్లాడుతున్నా. నమస్కారం. నమస్కారం బావగారు. నమస్కారం. ఏంటి బావగారు, అంతా క్షేమమే కదా? ఏం క్షేమో ఏమిటో, ఏం చెప్పాలో తెలియటం లేదు. ఏమైంది బావగారు? అది మా కోడలు ఇంట్లో లేదు. ఇంట్లో ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. మాకు చాలా భయంగా ఉంది ఇక్కడ. భయపడకండి బావగారు, తను ఇప్పుడే ఇక్కడికి వచ్చింది. ఓహోహో, తమ మీ ఇంటికి వచ్చిందా? అవును బావగారు, జస్ట్ ఇప్పుడే వచ్చింది.
ఆ, ఇప్పుడు నా మనసు చాలా కుదుట పడింది బావగారు. ఇంతవరకు కంగారు పడితే వస్తున్నాం మేము. కానీ మీరు మీ అమ్మాయిని ఓ మాట మర్చిపోకుండా అడగండి. తనకి పుట్టింటికి వెళ్ళాలని ఉంటే మాకు చెప్పి వెళ్ళొచ్చు కదా, మేమేం వద్దనం కదా. అంటే తను మీకు చెప్పకుండానే వచ్చేసిందా? అవును బావగారు, తను వెళ్ళిపోయాక మేము అందరం చాలా కంగారు పడ్డాం. బావగారు, నేను మీకు ఎందుకు ఫోన్ చేశానంటే తను ఒక్కగానొక్క కూతురు కదా, పుట్టింటికి కాక ఇంకెక్కడికి పెడుతుంది అని. సరే, అయిందేదో అయింది. నేను అబ్బాయిని పంపిస్తాను తీసుకురావటానికి. సరేనా? ఉంటా మరి. సరే బావగారు. నమస్కారం. ఏమండి, అప్పట్లో మీరు నా మాట పట్టించుకోనే లేదు. అలాగే పూర్ణిమని వాళ్ళకిచ్చి పెళ్లి చేసేశారు. ఇప్పుడు పూర్ణిమ ఏ పరిస్థితిలో వచ్చిందో చూసారా? గాయత్రి, నేను తన్నే అడగదలుచుకోలేదు, కానీ నువ్వు మాత్రం అడుగు. అమ్మాయి గారు అత్తగారింట్లో ఎవరికి చెప్పబెట్టకుండా ఎందుకు వచ్చేసిందో. కానీ పూర్ణిమ చెప్పేది వేరుగా ఉంది. తను చెప్పేది అల్లుడు గారు తండ్రి నుంచి విడిపోయి వేరేగా వ్యాపారం చేస్తానంటున్నాడని. తన దగ్గర కొంత డబ్బు ఉందట, మిగిలింది మనల్ని ఇవ్వమంటున్నట్ట. ఇది అబద్ధం గాయత్రి, ఇది నిజం కాదు. కాదు నాన్నగారు, ఇదే నిజం. అది జరగడం అసాధ్యం పూర్ణిమ. ఇప్పుడేగా మీ మామగారు ఫోన్ చేశారు, నువ్వు వాళ్ళకి చెప్పా పెట్టకుండా వచ్చేసాను వాళ్ళు అంటున్నారు. కానీ నాన్నగారు నన్ను ఇక్కడ దింపి వెళ్ళింది మీ అల్లుడు గారే. ఏంటి? ఆయనకేదో అర్జెంట్ పని ఉందని లోపలికి రాకుండా వెళ్ళిపోయారు. పూర్ణిమ, నాకు నిజం చెప్పు, ఇంకేమైనా గొడవ జరిగిందా మీ మధ్య? ఇంకేమైనా ఏం జరుగుతుందన్నా? అంటే నా ఉద్దేశం నువ్వు ఇంకా ఆ రమేష్ని మర్చిపోలేకపోతున్నావా అని. నాన్న, ఏమిటి మీరు అనేది? మీరు ప్రాణాలు తీసుకుంటానని బెదిరించిన రోజు నుంచి నేను తన్ని కలవడం మానేశాను. ఎంతో గారాభంగా నన్ను పెంచారు మీరు. మీ నమ్మకాన్ని ఎలా మమ్ము చేస్తాను నాన్న? ఒకవేళ అలాంటిది ఏమైనా చెయ్యాలనుకుంటే పెళ్లికి ముందు కూడా చేసేదాన్ని. మీరు నన్ను ఆపగలిగేవారే కాదు, ఎందుకంటే నేను మేజర్ని. ఛీ, అమ్మాయి మీద ఎలాంటి అభాండాలు వేస్తున్నారు? గాయత్రి, ఎవరిని మాటలు నమ్మమంటా నన్ను? తను చెప్పిందే నిజమైతే కనుక తన మావగారి మాటలో నాకు అంతో కొంత తెలుసుండేది కదా. మీకు మీ అమ్మాయి మాట మీద నమ్మకం లేదా? నాకైతే చెప్పినంత నిజం అనిపిస్తోంది. అమ్మాయిని అడ్డు పెట్టుకొని మరింత కట్నం డబ్బులు గుంచటానికి వాళ్ళు వేసిన ఎత్తేమో అనిపిస్తోంది నాకు. లేదు గాయత్రి, ఎంత అత్యాస ఉన్నా, ఎంత ధనలోభం ఉన్న మనిషి అయినా తన అసలు రంగుని ఇంత త్వరగా మార్చడు. నాకు జీవితంలో చాలా అనుభవం ఉంది. నాన్నగారు, మీరు నా మాటలు నమ్మండి నమ్మకపోండి, చెప్పడం అయితే చెప్పాను. నేను మిమ్మల్ని సహాయం అడగటానికి వచ్చాను. ఏ విధంగా మీ అల్లుడు గారు నాకు చెప్పి పంపించారో, వారం రోజులుగా ఏ విధంగా వీళ్ళు నాతో ప్రవర్తిస్తున్నారో, దానివల్ల వాళ్ళ మధ్య పొరపచ్చాలున్నాయని తెలుస్తోంది నాన్నగారు. నేను ఆ ఇంటికి కొత్తదాన్ని నాన్నగారు. అందుకే ఏం చెప్పాలన్నా నేనేం చెప్పలేకపోతున్నా. నాకు ఈ విషయంలో సందేహం ఆ రోజే కలిగింది. అంటే వాళ్ళింట్లో అడుగు పెట్టిన రోజే. ఏ తండ్రి కూడా తన కొడుకు భార్యతో ఉండగా వెంటనే రమ్మని పిలవనే పిలవడు, అది శోభనం గదిలోంచి. మీరు నన్ను నమ్మండి నాన్నగారు. ఎప్పుడైతే నేను నా భర్తతో కలిసి 7 అడుగులు నడిచానో అప్పటి నుంచి రమేష్ని నా మనసులోంచి పూర్తిగా తొలగించేశాను. మీరు నన్ను నమ్మండి నాన్నగారు. నాకు తెలుసు పూర్ణిమ, నేను అర్థం చేసుకోగలమ్మా. నీ అనుమానం నిజమైతే నాన్నగారు నీకు తప్పక సాయం చేస్తారు. ఎందుకు చేరు? నువ్వేం బాధపడకు. నడు, ముందు కొంచెం ఎంగిలి పడతాను. నడు.
అమ్మా అమ్మా ఏంటి? సరే సరే. అత్తయ్యగారు, అది నేను పుట్టింటికి మీకు చెప్పే వెళ్ళాను కదా. నాన్నగారు ఏమంటున్నారంటే అంటే నీ ఉద్దేశం నేనేమన్నా చెప్పానా మీ నాన్నకి? నువ్వేం చెప్పలేదమ్మా, కానీ నాన్నగారు ఫోన్ చేసి వాళ్ళకి చెప్పారట. లేదు బాబు, ఇక్కడి నుంచి ఎవరూ ఫోన్ చేయలేదే. మరి అన్నయ్య గారు అలా అబద్ధాలు ఎందుకు చెప్తున్నారో ఆ దేవుడికే తెలియాలి, నాకు తెలియదు బాబు. అమ్మా, నాకు నాన్నగారికి పడదని అందరికీ తెలుసు కదా. అలాంటప్పుడు మా మావగారికి ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఏముంది? నాన్నగారు ఇలా చేస్తారని నేను ఊహించలేకపోతున్నాను. నేను చెప్పానా ఇక్కడ ఎవరు ఫోన్ చేయలేదు అని? ఆవిడ గారు అన్నయ్య గారు కలిసి నీకు మీ నాన్నగారికి మధ్య గొడవలు పెట్టి మనల్ని విడదీయాలని చూస్తున్నారు, అంతే మరి. లేదత్తయ్య గారు, అలాంటిదేం లేదు. పూర్ణిమ, నువ్వు లోపలికి వెళ్ళు. కానీ నేను చెప్పాను కదా లోపలికి వెళ్ళమని. హ్మ్, పూర్ణిమ, అమ్మ మాటల్ని తప్పుగా అర్థం చేసుకోకు. సరే, మీ ఇష్టం. ఆ, ఓ మాట చెప్పు, నీకు చెప్పిన పని అయిందా? ఆ, సూట్ కేసులో ఉన్నాయి. ఏవండి, అత్తయ్య మావయ్య గారు బాధపడుతున్నారు. మీరు వాళ్ళ నుంచి విడిగా వెళ్ళిపోతాననడం ఏం బాలేదు. పూర్ణిమ, నీకు నాన్నగారి గురించి తెలీదు, నాకు తెలుసు. ఏదో మామగారు మనల్ని నమ్మి డబ్బు సర్దుబాటు చేశాడు. ఇప్పుడు నేను చెయ్యబోయే పనికి వెనకాడే ప్రశ్నే లేదు. సరే, మర్చిపోయాను, డబ్బెంత తెచ్చావు నువ్వు? 50,000. 50,000? అది పెళ్లిలో బాగా ఖర్చయింది కదా, నాన్నగారికి కూడా సర్దుబాటు కాలేదు. ఈ డబ్బు కూడా అప్పుగా తెచ్చేశారండి. పూర్ణిమ, మీ నాన్నగారు చాలా మంచివారు. నీకు 50,000 రూపాయలు ఇచ్చినట్టుగా నాకు కనీసం చెప్పని కూడా చెప్పలేదు. అయినా ఈ 50,000 సరిపోదు అన్నది వేరే విషయం అనుకో. ఫ్రెండ్స్, బంధువుల నుంచి ఇంకో 2-3 లక్షలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అప్పుడే పని మొదలు పెట్టగలం. నువ్వు నా కోసం చేసింది ఇంకెవరూ చేయలేరు. ఈ కాలం అమ్మాయిలైతే మరీను. నిజం చెప్పనా పూర్ణిమ, నువ్వు చాలా మంచిదానివి. నిజంగానా? సంతోషి, సంతోషి, అరే ఎక్కడికి వెళ్ళిపోయా సంతోషి? ఏంటి వింటున్నాను, ఇంకా చెవుడు రాలేదు. వింటున్నావు కదా, ఈ కబురు విన్నామంటే తప్పకుండా చెవుడు వస్తుంది. మునిగిపోయాం, నాశనం అయిపోయాం. ఏమైందండి, ఏమైంది? నేను బస్ డిపో మీదుగా వెడుతుంటే అక్కడ మన వేణుమాధవ్ మిమ్మల్ని ముంచేశాడా? అరే చెప్పేది పూర్తిగా విను మరి. కూర్చో కూర్చో. ఈ వేణుమాధవ్కి పెద్ద కూతురు ఉంది కదా, తనకి పెళ్లి వయసు వచ్చింది. మన అబ్బాయి పెళ్లి వాళ్ళ అమ్మాయి తారతో చేస్తే కనుక కట్నం కాకుండా విడిగా 5 లక్షలు క్యాష్ వస్తుంది. అయ్య బాబోయ్, నిజంగానే అదృష్టం తలుపు కొడుతోంది. మీరు చెప్పింది నిజమే, మనం మునిగిపోయాం. కట్నం కాకుండా విడిగా 5 లక్షలు ఇస్తున్నారంటే బంగారు గుడ్లు పెట్టే బంగారు కోడి పెట్టన్నమాట. అవ్వటానికి బంగారు కోడి పెట్టే, కానీ ఇక్కడి నుంచి ఎంత వచ్చి ఉంటుంది? అనుకున్నంతేం రాలేదు డాడీ. ఒత్తి 50,000. ఏంటి? వడ్డీ 50,000? అవునమ్మా, ఒట్టి 50,000. అంతేకాదు, దానికి కూడా మావగారికి అప్పు చేయాల్సి వచ్చిందట. చూస్తుంటే చెట్టు వాడిపోతున్నట్లుంది. కానీ ఈ 10 లక్షల ఆసామి ఉన్నాడుగా, అతన్నేం చేయటం? తుమ్మ చిగుర్లా అతుక్కుపోండి. అత్తుక్కుంటాలే కానీ దీన్నేం చేస్తాం సంతోషి? మొదటి దానికి పట్టిన గతే దీనికి పట్టిద్దాం. కానీ నువ్వు అర్థం చేసుకోవటం లేదు. కానీలో గెలువు తర్వాత
ఏమైందో ఎవరికైనా తెలిసిందా? దీంట్లో అబ్బాయి గారి సలహా తీసుకోవటం చాలా ముఖ్యం. నాన్నగారు, ఇప్పటిదాకా మీ మాట నేను కాదన్నాను, ఈ రోజు కాదన్నానికి మహా అయితే ఏం జరుగుతుంది? ఊరైతే వేరు కదా. శభాష్ బాబు. చాలా బాగుంది బాబు. భగవంతుడిని తలుచుకుని శుభకార్యం మొదలు పెడదాం. చెప్పండి, ఎలా వచ్చింది కారణం ఏంటో? నిజానికి వేణుమాధవ్ గారు, నేను కొంచెం ఇబ్బందిలో ఉన్నాను. ఏంటి, ఎందుకు ఇబ్బంది? ఏం చెప్పను వేణుమాధవ్ గారు. ఒక కొడుకు పెళ్లి చేశాను ఘనంగా. పూర్వజనంలో ఏం పాపం చేసుకున్నామో ఏమిటో మాకు తిరుగుబోతూ పొగరబోతూ కోడలుగా సిగ్గు లేకుండా తిరుగుళ్ళు అయిపోయాక ఇంటికి వచ్చేస్తుంది. అలాంటి తిరిగిపోతే అమ్మాయిని మీరు మళ్ళీ ఇంటికి ఎందుకు రానిస్తున్నారు? ఏం చెయ్యను, అందరి ముందు పరువుని అమ్మకానికి పెట్టనా? మా అబ్బాయికి ఈ సంబంధం ఏమాత్రం ఇష్టం లేదు. మా బుద్ధే గడ్డి తిని ఇలా చేశాం. బొగ్గును చూసి వజ్రం అనుకున్నాం. అమాయకుడు ముక్కుసూటిగా పోయే మా వాడి వేణుమాధవ్ గారు, ఏ గన్నేరు పప్పో బింగి చచ్చిపోవాలనుంది. ఏంటి మీరు మాట్లాడుతుంది మనసురామ్ గారు? మీరెందుకు చచ్చిపోవడం? జుట్టు పట్టుకుని అమ్మాయిని బయటికి ఇడ్చేయండి, వదిలించుకోండి ఆమెని. ఈ లోకంలో మంచి మర్యాద ఏమీ లేవా ఏమిటి? వేణుమాధవ్ గారు, ఏమైనా చేసే ముందు నేను ఆలోచించేది ఏమిటంటే, ఈ సమాజం ఏమంటుందని. లోకం ఆడిపోసుకోదు. అరే, లోకాన్ని సమాజాన్ని ఏట్లో పోనివ్వండి, ముందు మీ అబ్బాయి జీవితాన్ని సరిచేయండి. ఇప్పుడు అతని వయసు ఎంతని? అతను తట్టుకోలకి ఏదైనా అఘాయిత్యం చేస్తే జీవితాంతం మీరు ఏడుస్తూ కూర్చోవాలి. లేదు లేదు వేణుమాధవ్ గారు, మీరు సరిగ్గా చెప్పారు. నేను ఇప్పుడే ఇంటికెళ్ళి ఆ తిరుగుబోతుని తరిమేస్తాను ఇంట్లోంచి. మీరు నా బాధని మాయం చేసేశారు. వస్తా మరి. అరే, అంత తొందర ఏముంది? కూర్చోండి, ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి. అన్నం మెతుకు నాకు మింగుడు పడితే కదా వేణుమాధవ్ గారు. అక్కడ నా కొడుకు కష్టాల ఊబిలో మునిగిపోతున్నాడు. సిగ్గుతో బయట కాలు పెట్టలేకపోతున్నాడు. మీరు అనుమతిస్తే వెళ్ళొస్తా మరి. ఆగండి మనసురామ్ గారు, చెప్పండి. చూడండి, 5 వేళ్ళు సమానంగా ఉండవు కదా. నాకేం అర్థం కావటం లేదు. నేను అర్థమయ్యేటట్లు చెప్తే కదా. ఎవరైనా అమ్మాయి చాలా తిరిగిపోతూ అని తెలిస్తే ఇందులో మీరు మీ అబ్బాయిది తప్పే ఉంది? అమ్మాయి నుండి తప్పించుకోండి. ఆడపిల్లలకేం కొదవలేదు ఈ లోకంలో. అందరికీ తెలుసు మీరు మర్యాదస్తులని. మర్యాదస్తుల పిల్లలు మంచివాళ్ళు అవుతారు. వాళ్ళకి తప్పకుండా గుణవంతురాలైన అమ్మాయే లభిస్తుంది. ఏమిటి మీరు అంటున్నది వేణుమాధవ్ గారు? మా అబ్బాయికి ఇప్పుడు ఎవరిస్తారు అమ్మాయిని? మనసారాం గారు, స్నేహితుడిగా భావించి నా దగ్గరికి వచ్చారు. మీకు తోడుగా నే ఉంటాను. నాకేం అర్థం కావటం లేదు వేణుమాధవ్ గారు. చూడండి, మీరు నా దగ్గరికి సలహా కోసం వచ్చారు. నేను మీకు సరైన సలహానే ఇచ్చాను. ఇప్పుడు వెంటనే ఆ అమ్మాయిని మీరు తరిమేయండి. మళ్ళీ మా ఇంటికి రండి, మా అమ్మాయి తారికి తాంబూలాలు తీసుకోవడానికి. ఏంటి? అవును. వేణుమాధవ్ గారు, మీ మేలు నేను మర్చిపోలేను. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను వేణుమాధవ్ గారు. మా అబ్బాయి జీవితాన్ని కాపాడారు మీరు. మీరు మనిషి రూపంలో ఉన్న దేవుడు వేణుమాధవ్ గారు. నిజంగా దేవుడు, దేవుడు. ఏంటి మీరు చేస్తున్నది? మీరు గొప్పవారు వేణుమాధవ్ గారు, గొప్పవారు. ఎవరొచ్చారప్పా? అరే, మీరా అల్లుడు గారు? ఎలా ఉన్నా బాబు? బానే ఉన్నా అత్తయ్య గారు. ఎవరొచ్చారు? అల్లుడు గారు వచ్చారు. అరే అల్లుడు గారు మీరా? లోపలికి వెళ్ళి బాబు, మావగారితో మాట్లాడుతుండు, నేను టీ తీసుకొస్తాను, సరేనా? గాడ్ బ్లెస్ యూ. ఏంటి సంగతి బాబు, అదోలా కనిపిస్తున్నావు? మావయ్య గారు, ఓ సమస్య వచ్చి పడింది. నిజం చెప్పాలంటే ఇది దాచడం కూడా కష్టంగా ఉంది. కానీ బాబు, అసలు ఏమైంది? మావయ్య గారు, పూర్ణిమ ఏమైంది? పూర్ణిమ నేను నటించి కనబడలేదు. ఎవరికి ఏం చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఇక్కడికి ఏమైనా వచ్చిందేమో అనుకున్నాను. తను ఇక్కడికి రాలేదు బాబు.
లేదే, మరి ఎక్కడికి వెళ్ళింది? మావయ్య గారు, ఇంట్లో అందరూ తన కోసం వెతుకుతున్నారు, అందరికీ భయంగా ఉంది. అలాగా? అవును మావయ్య గారు, ఇంతవరకు ఈ విషయం దాచిపెట్టాం. ఎందుకంటే ఇలా అవడం మొదటిసారి కాదు కదా, ఇంతకుముందు చాలాసార్లు అయింది. మొన్న మధ్య తను ఇక్కడికి రావడం కూడా నా ఇష్టానికి వ్యతిరేకంగానే జరిగింది. కానీ బాబు, తనంది నువ్వే ఇక్కడ దింపి వెళ్ళావని. నేను దింపి వెళ్ళానందా? అవును బాబు, నా దగ్గర నుంచి 50,000 కూడా తీసుకెళ్ళింది. ఏంటి? ఇంకా తను ఏం చెప్పిందంటే నీకు మీ నాన్నగారి మధ్య అపార్థాలేవో వచ్చాయని. మావయ్య గారు, అంత పచ్చ అబద్ధం, రవ్వంతనే నిజం లేదు. నీతోని ఇలా చెప్పిందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మావయ్య, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు 50,000 గురించి అసలు ఏమీ తెలియదు. తనకేమైనా డబ్బే కావాలనుకుంటే నన్ను అడగచ్చు కదా, నేనిచ్చేవాడిని. మీరే చెప్పండి, మాకేం తక్కువైందని? దేవుడి దయ వల్ల అన్నీ ఉన్నాయి మా దగ్గర. అలాంటప్పుడు మిమ్మల్ని అడగడం ఎందుకు? మావయ్య గారు, డబ్బే అడగదలుచుకుంటే పెళ్లికి ముందు కట్నంగా అడుగుండేవాళ్ళం కదా. కానీ కట్నం గురించే దౌర్భాగ్యం మాకు లేదు. మావయ్య గారు, ఇంట్లో అందరికీ కంగారుగా ఉంది. తను ఫోన్ చేసినా, ఎక్కడుందో తెలిసినా తప్పకుండా నాకు చెప్పండి. అరే సార్, మీరా? నోరు ముయ్యరా నువ్వు. లోకంలో ఎందరో వెధవలు ఉండొచ్చు కానీ నీలాంటి వెధవ మాత్రం. ఏంటి సార్ మీరు అంటున్నది? అతి తెలివిగా ప్రవర్తించుకు, తెలిసిందా? పూర్ణిమ ఎక్కడుందో చెప్పు. మీరెక్కడికి పంపించారో అక్కడే ఉంటుంది పూర్ణిమ. నేను పూర్ణిమని కలిసి సరిగ్గా 6 నెలలైంది. ఎప్పుడైతే మీరు పూర్ణిమని కలవద్దన్నారో అప్పటి నుంచి నేను మళ్ళీ కలవలేదు తన్ని. నువ్వు అబద్ధం చెప్తున్నావురా. నిన్ను మర్చిపోతుందనే కదా దాన్ని మంచి కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేశాను నేను. కానీ నాకేం తెలుసు, తాళి కట్టిన భర్తని ఎగతాళి చేసి నీతో ఇలా ఆపండి, ఆపండి సార్. చాలా మాట్లాడారు మీరు. ఆలోచన వివేకం కోల్పోయినట్లున్నారు మీరు. నేను పూర్ణిమని ప్రేమించానన్నది నిజమే, ఈనాటికి ప్రేమిస్తున్నాను. కానీ పూర్ణిమ లాంటి స్వచ్ఛమైన మంచి మనసున్న అమ్మాయిని స్పర్శించడానికి కూడా నేను భయపడతాను. నేను చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో పూర్ణిమ అనే అమ్మాయి గుణవంతురాలు, పవిత్రమైనది. కాకపోతే పవిత్రమనే మాటకి ఇంక ఈ లోకంలో నమ్మకమే ఉండదు. సార్, మీరంటే నాకు గౌరవం ఉంది, నేను అర్థం చేసుకోగలను. పూర్ణిమకి ఏదో అయి ఉంటుందని, అందుకే మీరు మానసికంగా దెబ్బతిన్నారని. ఇవే మాటలు మీరు కాకుండా మా నాన్నగారు అన్న, ఆయనతోనూ ఇలాగే మాట్లాడేవాడిని. ఆలోచిస్తుంటేనే నాకు సిగ్గుగా ఉంది. మీరు మీ అమ్మాయి మీద, తన శీలం మీద, తన అభిమానం మీద బురద చల్లుతున్నారని. ఎలాంటి తండ్రి మీరు? తండ్రి బాధ్యత ఇదేనా? కూతురుగా 20 ఏళ్ళు మీ కళ్ళెదురుగా ఉన్నా తనని మీరు అర్థం చేసుకోలేకపోయారంటే నాకు మీ మీద, మీ సంస్కారం మీద చెప్పలేని అసహ్యం పుడుతుంది. సార్, నేను పూర్తిగా నా వివేకాన్ని కోల్పోకముందే, కోపంలో ఏదైనా చేయకముందే ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అరే మీరా, ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారండి? చెప్పరేంటి? ఏంటి, ఏమైందో? ఏం చెప్పమంటావు, ఏం చెప్పమంటావు గాయత్రి? పూర్ణిమ కనబడుతుంది అనుకున్న ప్రతి చోటికి వెళ్ళి చూసొచ్చాను గాయత్రి. కానీ అది ఎక్కడా కనబడలేదు. మనం నాశనం అయిపోయాం, సర్వనాశనం అయిపోయాం. మన పరువు ప్రతిష్టలు మంట కలిసిపోయాయి గాయత్రి. పూర్ణిమ అత్తగారు వాళ్ళు పోలీసులకు రిపోర్ట్ కూడా ఇచ్చారట. ఇక పోలీసులు కూడా వెతకడం మొదలు పెట్టారు. ఆ దేవుడికే తెలియాలి అది ఎక్కడుందో.
ఎవరు నువ్వు? పూర్ణిమ, పూర్ణిమ, ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మాకు చేసిన అవమానంతో సంతృప్తి కలగలేదా నీకు? నువ్వు మమ్మల్ని నలుగురిలో నవ్వులు పాలు చేసేసావు కదే. అంతకన్నా చచ్చిపోయి ఉంటే బాగుండేది కదా. జీవించుంటే కదా నాన్నగారు. ఆ శవం ప్రస్తుతం చాలా దూరంలో పడుంది. మీ ఎదురుగా ఉన్నది మీ అమ్మాయి కాదు, తన ఆత్మ. అవునా? ఏమైందమ్మా పూర్ణిమ? అసలు ఏమైంది? ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం అమ్మా? నాన్నగారు, మీరు నన్ను కట్న వ్యామోహం ఉన్న వాళ్ళకి అమ్మేశారు. అతనే అంటే నా భర్తే నన్ను ఇక్కడికి పంపించాడు, మిమ్మల్ని డబ్బులు అడగమని. కానీ అమ్మా, అతను ఏం చెప్పాడంటే తనకి డబ్బులు అందలేదని, ఆ డబ్బు గురించి అసలు తనకేం తెలియదని చెప్పాడు. అంత అబద్ధం, పచ్చి అబద్ధం నాన్నగారు. ఇదంతా వాళ్ళేసిన పథకం. దీనంతటికి వెనక ఓ రహస్యం ఉంది. ఏమైనప్పటికీ వాళ్ళని మాత్రం నేను వదలను. అమ్మా, అమ్మా, ఇప్పటిదాకా జరిగిన దానికి నన్ను క్షమించు తల్లి. నేను నిన్ను వెతుకుతూ రమేష్ ఇంటికి కూడా వెళ్ళానమ్మా. అతని నోటికొచ్చినట్లు తిట్టి అవమానించాను కూడా. జరిగిన దాంట్లో అతను తప్పే ఉంది నాన్నగారు. నా శీలాన్నెవ్వరూ శంకించకూడదని, నన్నెవరూ వేలెత్తి చూపకూడదని నన్ను కలవడమే మానేశాడు అతను. ఒక్కసారి మటుకు పెళ్లికి ముందు తన ఫోన్ వచ్చింది. అది కూడా ఏం చెప్పాలని చేశాడంటే, నా జ్ఞాపకాలతో జీవితం గడిపేస్తాను అని. కానీ నన్ను కలవడానికి ప్రయత్నించలేదు. అసలంతా ఎలా అయిందమ్మా? నాకు తెలుసమ్మా, కట్నం వ్యామోహం ఉన్న వాళ్ళు తన కోడలితో ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. అమ్మా, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఇదంతా అకస్మాత్తుగా జరిగింది. ఇంట్లో ఏదో కుట్ర జరుగుతోందని నాకు అనుమానం ఉంది. కానీ వాళ్ళు ఈ నాటకాన్ని ఎంతో అద్భుతంగా నటించారమ్మా. నేను ఆ ఇంట్లోంచి పారిపోయినన్న పుకార్లు లేవదీశారు. ఆ తర్వాత మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళినా మీకు ఎలాంటి సాయము లభించదు. నాకేం జరిగిందో, ఎలా జరిగిందో నాకు వాళ్ళకి తప్ప వేరే ఎవ్వరికి తెలియదు నాన్నగారు. ఏది ఏమైనప్పటికీ నేను ఆ దుర్మార్గులు మాత్రం వదలనమ్మా. ఆ దుర్మార్గులు అంతు చూస్తానమ్మా నేను. ఏం ప్రయోజనం ఉండదు నాన్నగారు. ప్రతీకారం నేను తీర్చుకుంటాను. అత్యాచారం నా మీద జరిగింది, శిక్ష మాత్రం అమాయకులకు పడింది. అందుకే ప్రతీకారం నేను తీర్చుకుంటాను. మీరేం చెయ్యొద్దు, మీరెవరూ ఏం చెయ్యొద్దు. తగిన శిక్ష నేను వేస్తాను. మీరు చూస్తుండండి. అమ్మా, అమ్మా, గాయత్రి, గాయత్రి, అసలు ఇదంతా జరగడానికి నేనే కారణం గాయత్రి. అసలు నేరస్తుని నేనే. దాని మాటలు నమ్మి రమేష్తో దానికి పెళ్లి చేసుంటే ఇవాళ ఈ అనర్థం జరుగుండేది కదా గాయత్రి. ఇవాళ ఇలా జరుగుండేది కాదు కదా. ఎవరికి ఫోన్ చేస్తున్నావు రమేష్? పూర్ణిమ, నువ్వా? ఇంట్లో అందరూ నీ గురించే కంగారు పడుతున్నారు. ఇప్పుడు నేను మీ ఇంటికి ఫోన్ చేస్తున్నాను. నాకు తెలుసు. అసలు ఇదంతా ఏంటి? ఎక్కడుంటున్నావు నువ్వు? ప్రస్తుతం నేను ఎక్కడున్నానో నీ ఊహ కూడా అందదు రమేష్.
నా శవం కూడా ఎక్కడుందంటే అక్కడికి చేరుకోవటం కూడా అసాధ్యం. ఏంటి నువ్వు మాట్లాడుతోంది? అవును రమేష్, నేను జీవించలేను, ఆత్మని. పూర్ణిమ ప్లీజ్, పూర్ణిమ నాతో వేళాకొలాడకు నువ్వు. నిజం చెప్పు, ఎక్కడున్నావు నువ్వు ఇప్పటిదాకా? నమ్మకం లేకపోతే ముట్టుకుని చూడు నన్ను. తప్పకుండా చూస్తాను. పూర్ణిమ నువ్వు అవును రమేష్, నేను కట్ల పిశాచికి బలైపోయాను. ఆ దుర్మార్గులు నన్ను అప్రతిష్ట పాలు చేశారు. నా శీలం మీద అపనిందలు వేశారు. అది కూడా ఎలా అంటే వాళ్ళ ఎత్తులు నాకు తెలియనీకుండా. ఆ తర్వాత ఓ రోజు వాళ్ళు నన్ను కులదేవత గుడికి వెళ్దామన్న వంకతో బయటికి తీసుకెళ్లారు. మనం తప్పుదారిలో వెళ్ళటం లేదు కదా? లేదు, మనం దారి తప్పలేదు. మనం కులదేవత దర్శనానికి వెళ్తున్నాం. ఎక్కడికి వచ్చాం మనం? ఇక్కడైతే ఏ గుడి లేదే. ఏమండి అత్తయ్య, మామయ్య గారు, ఏం చూస్తున్నారు? ప్లీజ్ అలా చేయకండి నన్ను, ప్లీజ్ ప్లీజ్ నన్ను ఏం చేయకండి, ప్లీజ్ నన్ను ఏం చేయకండి, ప్లీజ్. అత్తయ్య గారు, ఏంటి నన్ను ఏం చేస్తున్నారు? దయించి నన్ను ఏం చెయ్యద్దు, ప్లీజ్. వద్దు, నన్ను ఏం చేయకండి, ప్లీజ్ ప్లీజ్ నన్ను ఏం చేయకండి, ప్లీజ్ ప్లీజ్. మీ కాళ్ళకి తల పెడతాను, ప్లీజ్ నన్ను ఏం చేయకండి. ఇదో తీసుకురా, ఈ శుభకార్యం నీ చేతుల మీద కానీ కానీ. పూర్ణిమ, ఎంత అన్యాయం జరిగింది నీ పట్ల. అది కూడా స్త్రీని దేవతా రూపంలో పూజించే ఈ దేశంలో.
ఈ అన్యాయం అత్యాచారం ఎప్పటిదాకా? నేను ఆ ముగ్గురిని విడిచిపెట్టను. నీకు ఎలా జరిగిందో వాళ్ళకు కూడా అలాగే జరుగుతుంది. వద్దు రమేష్, నువ్వు అలా చెయ్యొద్దు. నేను వాళ్ళని ఎలా చంపుతానంటే ఎప్పుడు ఎవరు ఊహించి ఉండరు. వద్దు రమేష్, నేను చంపిన వాళ్ళని నేను చంపితే నీకు కూడా ఉరిశిక్ష పడుతుంది. వాళ్ళ నేరం రుజువు అవ్వదు. వాళ్ళ నేరానికి సాక్ష్యం నేను, కేవలం నేనే. ఒక ప్రాణం లేని శవం సాక్ష్యం గాని రుజువు గాని ఇవ్వలేవు. అయితే నేరస్తుని అలాగే వదిలేస్తావా? ఒకవేళ నాకు ఉరిశిక్ష పడితే పడింది. నువ్వు లేని ఈ లోకంలో నేనుండి ఏం చేస్తాను? వద్దు రమేష్, నువ్వు జీవించి ఉండాలి నా కోసం. నేను దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఇప్పుడు నేను ఈ లోకంలో లేను కాబట్టి. నా తల్లిదండ్రులు ఒంటరి వాళ్ళైపోయారు. నువ్వే వారిని ఆదుకోవాలి. అంతేకాదు, ఒకటి మాత్రం గుర్తుంచుకో, నన్ను చంపిన హంతకులు మరో అమాయకురాలను చంపే వరకు బ్రతుకుంటారని అనుకోకు. వాళ్ళపై ప్రతీకారం నేను తీర్చుకుంటాను. వాళ్ళ నేరానికి శిక్ష నేను వేస్తాను. అది కూడా నీ సహకారంతో. నువ్వా? కానీ ఎలా? చెప్పాను కదా, నీ సహకారంతోని. ఏం నాకు సాయం చేయవా? చేస్తాను, తప్పకుండా చేస్తాను. అయితే నేను చెప్పేది విను. ఓరి భగవంతుడా, నేనెంత ఆశపడ్డాను. ఈ ఇంటికి కోడలు వస్తుందని, ఆమె తల్లి అవుతుందని, మనవడో మనవరాలో పుడతారని నా ఆశలన్నీ నిరాశలైపోయాయి. దేవి ప్రసాద్ గారు, మీరు ఎలాంటి సమయంలో వచ్చారంటే మనసారామ గారు, నేను సరైన సమయంలోనే వచ్చాను. నేను మీ దుఃఖంలో పాలు పంచుకోవడానికి వచ్చాను. చూడండి మనసారామ గారు, నేను ఇంతకు ముందు కూడా మీకు నేను చెప్పాను, జరిగిన దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించండి అని. దీనిలో మీ దోషం ఏమీ లేదు. మీరు ఇందులో సిగ్గుపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. మనసారాం గారు, నేను మీకు స్నేహితుని కాబట్టి మీ వద్దకు ఓ ప్రస్తావన తీసుకొచ్చాను. ఏం ప్రస్తావన? మీరు మా అమ్మాయి తారని మీ ఇంటి కోడలుగా చేసుకోవాలని. ఏంటి? దేవి ప్రసాద్ గారు, మీరు మాపై ఎంతో దయ చూపుతున్నారు. చూడండి మనసారాం గారు, నాకు తెలుసు మీది ఎంతో సాంప్రదాయమైన కుటుంబం అని. నాకు నమ్మకం ఉంది మా అమ్మాయి మీ ఇంట్లో ఎంతో సుఖంగా ఉంటుందని. ఒకవేళ మీకు ఇష్టమైతే నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. మిమ్మల్ని మేము ఎలా నిరాకరించగలం? మీరు గుడ్డివాడికి చేతిలో కర్రలా కలిసొచ్చారు. ఏం సంతోషి? ఓం సాయితి మంగళనామ యస్య వాచి ప్రవర్తితే భస్మీ భవంతి తస్యాసు మహాపాతకనాశాయ. ఓం సాయితి మంగళం నామ యస్య వాచి ప్రవర్తితే భస్మీ భవంతి తస్యాసు మహాపాతకనాశాయ. ఓం సాయితి మంగళనామ యస్య వాచి. ఆ అమ్మాయిని పట్టరండి, ముహూర్తం ఆసనమైంది. అదిగో తీసుకొస్తున్నారండి. మీరన్నా అనుకుంటుంది.
రామ్మా. కంగ్రాచులేషన్ దేవి ప్రసాద్ గారు. కంగ్రాచులేషన్. Congratulations. ఓసారి ఇలా వస్తారా? చూడండి మనసీరామ్ గారు, ఇప్పుడు ఆ అమ్మాయితో త్వరగా విడాకులు తీసుకోండి. త్వరలో పెళ్లి ముహూర్తం పెట్టించండి, ఎదురు చూస్తూ ఉంటాం. అలాగేనండి బావగారు. మీరు మమ్మల్ని అవమానాల పాల నుంచి కాపాడారు. అవన్నీ విడిచిపెట్టండి, పెళ్లి ప్రయత్నాలు త్వరగా చేయండి. అవును, నేను మా 5 అమ్మాయిల పెళ్ళిళ్ళు ముందుగానే కుదిర్చి ఉంచాను. ప్రతి అమ్మాయికి కట్నం కాకుండా 10 లక్షల రొక్కం. వద్దు 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 దేవప్రసాద్ గారు, కట్నాలు వద్దు, కానుకలు వద్దు. మాకు ఎలాంటి కోడలు కావాలంటే మా ఇంటి గౌరవం నిలబెట్టగలగాలి. ఇద్దరు చిలకా గోరింకల్లా సుఖంగా బతికేయాలంతే. అలాగే మనసరామ్ గారు, మీరు ఎలా కోరుకుంటున్నారో అలాగే జరుగుతుంది. అయ్యా. చూసావా సంతోషి, ఈ పరిస్థితుల్ని నా వైపుకి ఎలా తిప్పుకున్నానో. పూర్ణిమ నుంచి విముక్తి, దేవి ప్రసాద్ గారితో వియ్యం, మన చేతికి మట్టంటుకోకుండా ఎలా నడిపానో కదా. మీరు నిజంగా మ్యాజిక్ చేసేసారండి. ఆ. అరే సంతోషి, వీడికేమైంది? అరే బలి, ఏమైందిరా? ఏ సంబంధం ఇష్టం లేదా ఏంటి? అమ్మా, ఈ సంబంధం నాకు ఇష్టమే, కానీ నాన్నగారు చేసిందే అర్థం కావట్లేదు. నేనేం చేశాను రా బాబు? నాన్నగారు, నాకు అర్థం కావట్లేదు. ఈ నిశ్చితార్థం ఎందుకు పెట్టాలి? ఒకేసారి పెళ్లి చేసేస్తే కోడలు ఇంటికి వచ్చేసేది, 10 లక్షలు తెచ్చేసేది. ఓరి పిచ్చివాడా, అందుకే నువ్వు నా కొడుకువి, నేను నీ తండ్రిని. నీ దృష్టి అంతా కేవలం 10 లక్షలపైనే, నా దృష్టి ఏమో 50 లక్షల పైన. ఇప్పుడు నువ్వు వాళ్ళకి కాబోయే అల్లుడివి. ఇప్పుడు నీ ప్రతి కష్టానికి వాళ్ళ ప్రాణం పోతూ ఉంటుంది. నీపైన ఆధారపడి ఉంది రవరై. ఎంత అందంగా హుషారుగా లౌక్యంతో వాళ్ళని నీ వల్ల వేసుకుంటావో నాకు తెలీదు. ఏమైంది? ఏమిటిది? ఒరేయ్, జాగ్రత్త! ఒరేయ్! ఒరేయ్! సంతోషి! సంతోషి, నీకేం కాలేదుగా? ఇంకేం కాలేదు. నేను ఎంత భయపడ్డాను. ఏమిటిదంతా నాన్నగారు? నాకు తెలీదు ఏమైందో. రమేష్, నాకు వీళ్ళపై ఎంత కోపంగా ఉందంటే ఇప్పుడే కాల్చి బూర్డు చేయాలనిపిస్తుంది. కానీ ఏం చేయను నిస్సహాయురాల్ని. రమేష్, నాతో పెళ్లి అయిన తర్వాత చేసిన నాటకాలు వీళ్ళు ఇప్పుడు పెళ్లికి ముందు నుంచే ప్రారంభించారు. దీనికంతటికీ కారణం వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ పిల్లల్ని గొర్రెలు మేకలు అనుకుంటున్నారు వాళ్ళు. దేవి ప్రసాద్ ఏమీ తెలుసుకోకుండా తన కూతుర్ని పాడుపడ్డ ఆ నూతిలో ఎలా గెంటేస్తున్నాడో చూసావా? అయితే వీళ్ళ పన్నాగం ఇలాగే పారుతుందంటావా? అవును, వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చాలా దుర్మార్గులు. అందుకే వీళ్ళని ఆపాలి. అవును, ఏదో ఒకటి చెయ్యాలి మనం. కానీ ఎప్పుడు? వాళ్ళ పాపం పండినప్పుడు. అప్పుడు
బలిరాం 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 నువ్వేం మాట్లాడుతున్నావురా? నీ పని ప్రారంభించడానికి నాకు ఏమాత్రం అభ్యంతరం లేదురా బాబు. పని కోసం మనం స్నేహితులతోటో బంధువులతోటో లేదా బ్యాంకులను అప్పులు తీసుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళైతే మనకి సరికొత్త బంధువులు. వీళ్ళ నుంచి అప్పు తీసుకోవడం మంచిది కాదురా బాబు, మంచిది కాదు. వాళ్ళు ఏమనుకుంటారా మన గురించి? నాన్నగారు, నేనేమైనా దానంగా అడుగుతున్నానా? అప్పుగా అడుగుతున్నాను. ఇలా మన పని అయిపోగానే మొత్తం డబ్బంతా తిరిగి ఇచ్చేస్తాను. నో 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 బలిరాం, అలా చేయడానికి వీల్లేదు. ఈ మన్సారాం ఈ రోజు వరకు ఎవరి దగ్గర చెయ్యి చాపనే చాపలేదు, భగవంతుడి దగ్గర తప్ప. ఈ దేవి ప్రసాద్ గారి ముందుగా నాకు స్నేహితుడు, ఇప్పుడు మన బంధువు. ఎంత ఉపకారం చేశారా పాపం మనకి. తన కూతుర్ని ఈ ఇంట్లో ఇచ్చి మరో ఉపకారం పొందడానికి నాకు ధైర్యం ఏమాత్రం లేదురా బాబు. దయచేసి నా మాట విని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానే. డబ్బుతో వ్యవహారం రా ఇది. ఏమన్నా తక్కువ మొత్తం అది 10 లక్షలు రా. నాన్నగారు, నా మాట అర్థం చేసుకోవాలి. మనసురామ్ గారు, వా. అరే దేవిప్రసాద్ గారు మీరా? నమస్కారం. నమస్కారం. నిండుగా నీరులు వర్తిల్లమ్మా. చల్లగా ఉండమ్మా. రండి సార్, రండి. తర్వాత కూర్చుంటాం. కానీ మీపై ఓ ఫిర్యాదు. ఏం ఫిర్యాదండి? మున్సరాం గారు, మొహమాటం కొద్దీ చుట్టరకమే గాని మనసుతో కాదు. ఏమంటున్నారు మీరు దేవిప్రసాద్ గారు? నేనేం చేశాను? ఏం చేశారా మీరు? మీ మాటలన్నీ విన్నాను నేను. ఏమిటి? అవును మున్సరాం గారు, నా కాబోయే అల్లుడు ఏదో పని ప్రారంభించాలనుకుంటున్నాడు. ఆ పని ప్రారంభించడానికి కొంచెం డబ్బు అవసరమైతే ఆ డబ్బు బయట నుంచి తీసుకుంటారా? ఈ పనికి నేను పనికిరాను అనుకుంటున్నారా? ఎలా అంటున్నారేంటి దేవిప్రసాద్ గారు? నేను నిజమే చెప్తున్నాను మనసురామ్ గారు. మా అమ్మాయి మీ ఇంటి కోడలు కాబోతుంది. నాకు కూతురైనా అల్లుడైనా ఒకటే. అల్లుడి విషయం నాకు వదిలేయండి. మీరు మధ్యలో మాట్లాడకండి. ఏం అల్లుడు గారు, రేపే మీకు 10 లక్షల రూపాయల డబ్బు పంపిస్తాను, సరేనా? మీరు అలా చూస్తారేంటి? మనసారాంకు ఇక మాట్లాడే ఛాన్సే లేదు. ఏ మనసారాం గారు? ఇప్పుడు నేనేం చేయగలను దేవిప్రసాద్ గారు? అలా కళ్ళప్పగించి చూస్తావేమిట్రా బాబు? నన్ను పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకో. ఆ ఎవరు? ఎవరక్కడ? ముందుకు రారే. ఎవరు? చెప్పండి. ఎవరు? ఎవరు నువ్వు? నేను పూర్ణిమని. పూర్ణిమ అంటే? నిన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి భార్యను నేను. ఓ, నీకెంత ధైర్యం ఇక్కడ రావడానికి? ఆ మర్యాదస్తులకి మచ్చ తెచ్చి వెళ్ళిపోయావు కదా నువ్వు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? తప్పుడు సలహాలు చెప్పి నన్ను మార్చేద్దామని వచ్చావా? కాదు కాదు, నేను వచ్చింది అందుకోసం కాదు. నాకు జరిగిన అన్యాయం నీకు కూడా జరగకూడదని. అలాగా, నేను తెలుసుకుంటాను. నీకేమైందో నాకు చెప్పు.
నాకు జరిగింది ఇంకెవరికీ జరగకూడదు. నేను శరీరాన్ని కాదు, ఆత్మని. ఆత్మ? నమ్మకం లేకపోతే తాకి చూడు నన్ను. భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను. నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను, నీకోటి చెప్పాలనే వచ్చాను. నాకు పెళ్లి జరిగిన తర్వాత అయ్యింది, అది నీకు పెళ్లి జరగకముందే అవ్వకూడదని. నీ ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఏ విధంగా నా తల్లిదండ్రుల దగ్గర కూడా డబ్బు తీసుకున్నారు, అదే విధంగా మీ నాన్న దగ్గర 10 లక్షలు అడుగుతున్నారు వాళ్ళు. పెళ్లికి ముందు 10 లక్షలు, పెళ్ళైన తర్వాత ఇంకా డబ్బున్న వాళ్ళు దొరికితే నీ పరిస్థితి కూడా ఇంతే. ఇంటి నుండి పారిపోయిందని ఆపదిందా, తర్వాత అగ్గితో నాటకం. కానీ నీ మాటల్ని ఎలా నమ్మగలను నేను? అక్కడ కిటికీ బయట రమేష్ నిల్చున్నాడు. అతను నీకు నిజమంతా చెప్తాడు. తారా, వాళ్ళ వల్ల నేను ఈ లోకంలోనే లేను. కనీసం నీ ప్రాణం రక్షించుకోవడానికైనా అతనితో మాట్లాడు. అతను చాలా మంచివాడు. అతనికి కూడా ఈ విషయం గురించి ఏమీ తెలియదు, నేనే చెప్పాను. తారా, నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా సరే, నేను మాత్రం నీ మంచి కోరుతున్నాను. తర్వాత నీ ఇష్టం. తారగారు, అటు చూడండి. నా మాటలు నమ్మటానికి సాక్ష్యం. తారగారు, ఇది చేదు నిజం, ఎంతో భయంకరమైన సాక్ష్యం. పూర్ణిమ, నాకు జరిగింది ఏమిటో నువ్వు తెలుసుకున్నావు కదా. నాకు విశ్వాసం ఉంది, న్యాయం చేయడంలో నువ్వు సహకరిస్తావని. నేను ఏం చేయాలి పూర్ణిమ? హలో, ఎవరు? తారా నువ్వా? అరే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? నాన్నగారు, నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానో అడగండి. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముఖ్యమైన విషయం ఏంటి? నాన్నగారు, మీరు మా అత్తగారు వాళ్ళకి 10 లక్షలు ఇస్తానన్నారు కదా, అది ఇప్పుడు ఇవ్వకండి. అరే, నీకేమైనా పిచ్చి పట్టిందా? అకస్మాత్తుగా ఏమైంది నీకు? నాన్నగారు, నేను చెప్పేది ఎంతో ఆలోచించుకుని చెప్తున్నాను. పెళ్లికి ముందు ఇలా కాబోయే అల్లుడికి డబ్బులేయడం మంచి సాంప్రదాయం కాదు. కానీ మాట ఇచ్చిన తర్వాత మాట మారిస్తే ప్రజలు ఏమనుకుంటారు మన గురించి? మీరు ఏదో కారణం చెప్పచ్చు కదా. కానీ తారా... నాన్నగారు, కానీ గిని ఏం లేదు, ఇది అందరికీ మంచిది, ముఖ్యంగా నాకు. నాన్నగారు, ప్లీజ్ ప్లీజ్ ఇంకేం అడగండి నన్ను. కానీ నువ్వెక్కడున్నావు? నాన్నగారు, నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను, కానీ మీరు వాళ్ళకి ఆ ఫోన్ గంట తర్వాత చేయండి.
ఏమండి, బలిరాము ఎంతో అదృష్టవంతుడు. దేవుడి దేవల్ల వీడికి ఇంట్లో కూర్చునే మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. అమ్మా, ఈ రాత్రంతా నిద్ర రాదు నాకు. ఆ, ఒకవేళ నిద్ర వచ్చినా కూడా కల్లో నాకు 10 లక్షల రూపాయలే కనబడుతూ ఉంటాయి. అరే ఇది కూడా నిజం చెబుతోంది. హలో, ఎవరు? మనసురామ్ గారా? నేను దేవిప్రసాద్ని మాట్లాడుతున్నాను. అరే దేవిప్రసాద్ గారు, చెప్పండి చెప్పండి, ఏంటి విషయం? ఆ, ఏమంటే మీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఏమంటే నిన్న మీతో 10 లక్షలు డబ్బు ఇస్తానని చెప్పాను కదా. అవునవునవును. ఆ పని రేపు జరగదండి. ఏంటి? కొద్దిపాటి ఆటంకం వచ్చింది. దానికి కొంచెం టైం పట్టొచ్చు. అంటే ఓ నెల పట్టొచ్చు. ఈ మాట చెప్పడానికి నేను చాలా విచారిస్తున్నాను. అరే మీరేం బాధపడకండి బావగారు, మీరు అసలు విచారించకండి, ఏమాత్రం విచారించకండి. మీరు విషయాన్ని మనసు నుంచి తొలగించేయండి ముందు. ఇప్పుడు ఏమంత కొంపలు మునిగిపోయాయి బావగారు చెప్పండి? ఇవాళ కాకపోతే ఒక నెల తర్వాత. కానీ మీరు నమ్మకం ఉంచండి, మా తరఫు నుంచి నమ్మకం ఉంచండి, అలాగేనా? సరే. ఏమన్నారు వాళ్ళు? రేపు డబ్బులు ఇవ్వరట్నా? నాన్నగారు, అదే అన్నారు వాళ్ళు. సంతోషిని పూర్తి పన్నాగం అంతా అటకెక్కి కూర్చుంది. వాళ్ళు ఇస్తామని చెప్పారు కదండి, ఇంతలోనే ఏమైపోయింది? వీడు ఊసర వెలిలా రంగు మార్చేశాడు. ఈ మన్సారా అంటే ఏమనుకుంటున్నాడు? ఒక్కసారి వాళ్ళ అమ్మాయి ఇంటికి కోడలుగా రావాలి, 10 లక్షలకి బదులు 50 లక్షలు వసూలు చేస్తారు. బలిరాం నీకు కాబోయే మావగారికి, నీకు కాబోయే భార్యకి ఈ ఫోన్ చాలా భారమైపోతుంది. చూసావా, ఇవే వాళ్ళ నిజస్వరూపాలు. నాకైతే సంతోషంగా నేను సమయానికి ముందే చూశాను. నీ జీవితం నాశనం కావకుండా కాపాడుకున్నావు. కానీ నాకు మాత్రం నీకు న్యాయం జరిగితేనే సంతోషం. నాకు న్యాయం నీవే చేకూర్చాలి. హలో, నేను తారని మాట్లాడుతున్నాను. అమ్మా తారా, చెప్పమ్మా, ఎందుకు ఫోన్ చేసావు? మావగారు నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు కదా, రేపు ఇవ్వాల్సిన 10 లక్షల డ్రాఫ్ట్ ఇవ్వలేరని. అవునమ్మా, అలాగే చెప్పారు. ఏమిటో మావగారు, నాన్నగారు ఎందుకు అలా చెప్పారో నాకు మాత్రం చాలా బాధగా ఉంది. కానీ నువ్వెందుకమ్మా ఎంత బాధపడుతున్నావు? బాధపడకపోతే ఏం చేయను, ఇది మా ప్రెస్టీజ్ ఇష్యూ. నేను మీ ఇంట్లో జీవితాంతం గడపాల్సిన దాన్ని. నాన్నగారు మాట ఇచ్చి మొహం చాటేసుకోవడం నాకు ఏమాత్రం నచ్చలేదు. చూడండి, మీ ఊర్లోనే నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది. నేను మీ దగ్గరకు వస్తున్నాను. నేను ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి 10 లక్షలు తీసి మీకు ఇచ్చేస్తాను. ఏంటి, నువ్విస్తావా 10 లక్షలు? అవును మావగారు, నేను ఇస్తాను 10 లక్షలు. నేను మీ దగ్గరకు వస్తున్నాను. మీరు ముగ్గురు నాతో పాటు రావాలి. మేము ముగ్గురునా? ఏ, ఏదైనా తప్పుందా? లేదు లేదు, నువ్వు ఆ కాబోయే కోడలివి. అయితే నాతో వస్తున్నారా మీరంతా? వస్తామమ్మా, వస్తాం. సంతోషం. సరే. థ్యాంక్ యూ తారగారు. విచిత్రంగా ఉంది, తండ్రి కాదంటుంటే కూతురు అవునంటుంది. మన ముగ్గురం వెళ్ళాలి, ఆ అమ్మాయి వస్తుంది మనల్ని తీసుకెళ్ళడానికి. కానీ నాన్నగారు, ఇప్పుడెందుకు రమ్మంటుంది మనల్ని? ఈ సమయంలో బ్యాంకులు తెరిచి ఉండవా? ఓరి వెర్రోడా, నీకు పళ్ళు కావాలా లేకపోతే టెంకలు ఎక్కెట్టుకుంటూ కూర్చుంటావా? వెళ్ళి తయారవు. సంతోషి, నువ్వు కూడా వెళ్ళి తయారవే. నీ ముద్దుల కోడలు వస్తుంది 10 లక్షలు తేవడానికి. కోడలంటే ఇది. రమేష్,
తార వాళ్ళని తీసుకుని దేవాలయం దగ్గరికి బయలుదేరింది. ఈ రోజు వాళ్ళ జీవితాలు అలా శాశ్వతంగా మునిగిపోతాయి. పూర్ణిమ వాళ్ళు చాలా దుర్మార్గులు. ఒకవేళ వాళ్ళకు తార మీద ఏమాత్రం అనుమానం కలిగినా తారకు కూడా అదే పరిస్థితి కలిగిస్తారు, నీకు చేసినట్టే. లేదు రమేష్, ఈ సమయంలో వాళ్ళు దుర్మార్గులు కాదు, దురాశపరులు. దురాశ చెందే కుక్కలకి జరగబోయే పరిణామం ఏమిటో తెలియదు వాళ్ళకి. ఎవరు తీసుకున్న గొంతులో వాళ్లే పడతారు. న్యాయమైన రోజులు రాబోతున్నాయి రమేష్. మనం దారి తప్పలేదు కదా? లేదు, మనం సరైన దారిలోనే వెళ్తున్నాం. నాన్నగారు, ఈ స్థలం తారా, ఈ చోటుకి ఎందుకు తీసుకొచ్చావు? మావగారు, ఇక్కడ మా కులదేవత ఆలయం ఉంది, రండి దర్శనం చేసుకుందాం. కులదేవత ఆలయమా? ఇదేమిటి? ఇక్కడ ఆలయం ఎక్కడుంది? అరే, జ్ఞాపకం లేదా మీకు? ఇక్కడికి తీసుకొచ్చారు కదా మీ కోడలు పూర్ణిమని. నీకెలా తెలుసు? నాకంతా తెలుసు. నన్ను వెర్రిదని అనుకున్నారా? మీరు చేసిన అన్ని ఘనకార్యాలు, మీ నిజ స్వరూపం బయటపడుతుంది. మంచిదైంది, నీకు అంతా తెలిసిపోయింది. అంటే తెలిసి తెలిసి తీసుకొచ్చావు, నీ కాలం ముంచుకొచ్చిందన్నమాట. అయితే నీకు తెలిసిపోయాయన్నమాట. నువ్వేమనుకుంటున్నావు? మా చేతుల్లోంచి బతికి బయటపడదామనే? వెర్రిదానా, నీ నుంచి డబ్బు వసూలు చేస్తాం, అంతేకాకుండా పూర్ణిమకు పట్టిన గతి పట్టిస్తాం. సంతోషి, పూర్ణిమ, నువ్వు నేను పూర్ణిమని. నన్ను చంపినా కూడా మీకు తృప్తి కలగలేదా? మరొకరిని బలిపరుసుని చేసి మీ కోడలిపై ఇలాంటి నింద వేస్తారా మీరు? ఇల్లు విడిచి మరొకరితో లేచిపోయిందంటారా మీరు? నేను నీ తల్లి లాంటి దాన్నమ్మా. తల్లి తల్లి అనే పేరుకి కళంకం నువ్వు. మన్ను తరడానికి కళంకం. ఇదంతా జరగడానికి కారణం నువ్వే. మావగారు అన్న మాటకి ఎలాంటి కళంకాని వంటి నీ పాపాలను గంగాజలంతో కూడా మీ ముగ్గురికి బలైపోయింది తార. చెప్పండి, అవునా కదా? నేనైతే చచ్చిపోయాను.
కానీ నా ఆత్మకి శాంతి లేదు. మీ ముగ్గురు మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నేను సంకల్పించాను. అది ఈ రోజు పూర్తవుతుంది. లేదు, ఈ రోజు మీరెవ్వరూ బతకరు. వదిలిపెట్టమ్మా నన్ను, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టే. ఈవేళ నా న్యాయస్థానంలో మీ ముగ్గురు నేరస్తులు. ఇక మీ ముగ్గురికి శిక్ష, మరణ శిక్ష విధిస్తున్నాను. మీ ముగ్గురు నన్ను ఎలా తగలబెట్టారో అలాగే మీరు తగలబడతారు. మమ్మల్ని క్షమించు. దయచేసి నన్ను విడిచిపెట్టమ్మా. ఈ రోజు మీలో ఎవరూ బ్రతకరు. మరొకరి బిడ్డల్ని కాల్చి చంపేవాళ్ళు ఈ రోజు అదే మంటల్లో మీరు కూడా కావాలి. తారా, రమేష్, వాళ్ళకి శిక్ష పడింది. కానీ వాళ్ళది కూడా తప్పు కాదు. తల్లిదండ్రులు తమ బిడ్డల్ని బరువు అనుకుంటారు. కట్న పిశాచాలకి పిల్లల్ని అమ్మేస్తారు. పూర్ణిమకైతే న్యాయం జరిగింది. కానీ ప్రతి అమ్మాయి పూర్ణిమ కాదు కదా. ఇంకా ప్రతి ఆడపిల్ల తన పోరాటం తనే పోరాడాలి. పూర్ణిమ, నువ్వు నాకు చేసిన మేలుని నేను ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి మర్చిపోలేను. తారా, నా కోరిక ఒకటి తీరుస్తావా చెప్పు. దాంతో నా రుణం తీర్చుకోవడమే కాకుండా నా ఆత్మకి కూడా ముక్తి కలిగించింది అనుభూతావు. పూర్ణిమ, నువ్వు ఏది కోరుకున్నా నేను పూర్తి చేస్తాను. రమేష్ని పెళ్లి చేసుకోతారా? పూర్ణిమ, రమేష్, ఈమెను అంగీకరించు. దేవుని దయ వల్ల మీరు సుఖంగా ఉండండి. వెళ్ళొస్తా.